తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. జగన్ గారు మన ఆస్తుల మీద ఆయన ఫోటో వేయించి అది ఆ పత్రాలేమో ఒరిజినల్ పత్రాలేమో ఆయన దగ్గర ఉంటాయంట. ఇప్పుడు నీ ఆస్తి ఉందనుకో, నీ ఆస్తి తాలూకు ఒరిజినల్ పత్రాలు దాని మీద జగన్ బొమ్మ ఉంటుంది, పత్రాలేమో ఆయన దగ్గర ఉంటాయి, డూప్లికేట్ ఏమో నీకు ఇస్తారు. ఇప్పుడు అది అది తనఖా పెట్టి అమ్మి వాటి మీద డబ్బులు తీసుకొస్తాడు, నీకు డూప్లికేట్ మీద ఎవరు డబ్బులు ఇవ్వరు. కాబట్టి నీ పేర ఆస్తి ఉన్నా సరే ఆస్తి లేనట్టే లెక్క. సో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేసి మళ్ళా ఒరిజినల్గా ఇంతకుముందు ఉండేటటువంటి పద్ధతిని అవలంబిస్తాను అది ఇదని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. తర్వాత మరొక విషయం ఏంటంటే, విజయవాడ దగ్గర కానూరు అనే ఒక ఊరుంది, అక్కడ అనుమోలు గార్డెన్స్ అని ఒక పెద్ద గార్డెన్ ఉంది, చాలా పెద్ద స్పేస్ అది. అక్కడ రామోజీరావు గారి సంస్మరణ సభ జరుపుతున్నారు. రామోజీరావు గారు అంటే మన ఆంధ్రలో గర్వించదగినటువంటి చాలా గొప్ప వ్యక్తి. ఆయన మీడియాలో కానీ ఉదయం తెల్లవారి 6 గంటలకి న్యూస్ పేపర్ వచ్చేటటువంటి కార్యక్రమం మొట్టమొదటి చేపట్టింది ఆయనే. అసలు కొన్ని ఊళ్ళలో అయితే ఇవాళ పేపర్ రేపు వచ్చేది, ఆ ఊళ్ళలో రచ్చబండ మీద కూర్చుని పేపర్ కోసం ఎదురు చూసేవాళ్ళు. రోజు రోజుకి వార్తలు వస్తూ ఉంటాయి కదా, ఆ వార్తలు చదివేటటువంటి అలవాటు చాలామందికి ఉంటుంది. సో కొంతమంది అయితే పేపర్ రాకపోతే ఏదో లోటుగా ఫీల్ అవుతారు. అటువంటి పరిస్థితుల్లో ఉదయం 6 గంటలకల్లా ప్రతి విలేజ్కి ప్రతి ఊరికి 6 గంటలకి పేపర్ వెళ్ళేటటువంటి రవాణా ప్లాన్ అదంతా కనిపెట్టి ఆ విషయంలో రామోజీరావు గారు చాలా గొప్పగా మెచ్చుకోవాలి. తర్వాత ప్రపంచమే వింతబోయేటటువంటి ఫిల్మ్ సిటీని నిర్మించి, కొన్ని వేల ఎకరాల్లో ఫిల్మ్ సిటీ నిర్మించి, ఆ ఫిల్మ్ సిటీలో బాంబే నుంచి కాదు హాలీవుడ్ నుంచి కూడా వచ్చి అక్కడే సినిమాలు తీసి, ఏం లేదు డబ్బులు పట్టుకొని బ్రీఫ్ కేసుతో డబ్బులు పట్టుకొని లోపలికి వెళ్తే చాలు, ఫస్ట్ కాకపోతే బయటకు వచ్చేవచ్చు. కాబట్టి సినిమా చేయటానికి కావలసినటువంటి షూటింగ్ పరికరాలు, తర్వాత డబ్బింగ్ పరికరాలు, ఎడిటింగు, మిక్సింగు, ల్యాబు అన్నీ, తర్వాత అందులోనే బస్ స్టేషను, రైల్వే స్టేషను, విమానం, వాటిని కూడా పెట్టి ఏది కావాలన్నా సరే అది ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో ఫిల్మ్ సిటీని పెట్టి ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలు చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ పెట్టిన తర్వాత ఫస్ట్ అక్కడ షూట్ చేసినటువంటి సినిమా మా నాన్నకు పెళ్ళి. దానికి నేను పనిచేశాను, ఈవీవి సత్యనారాయణ గారు డైరెక్టరు. సో సినిమా రంగం కోసం చాలా చేశాడు ఆయన. తర్వాత మద్రాసు నుంచి హైదరాబాద్ సినిమా రంగం రప్పించడానికి చాలామందితో చాలా చెప్పాడు. ఇక్కడ మన రెవెన్యూ అంతా తమిళనాడు గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, సో మన రాష్ట్రంలో మన తెలుగు పరిశ్రమ ఉండాలి, మన గవర్నమెంట్కి మనం రెవెన్యూ ఇవ్వాలి అని. తర్వాత రామోజీ ఉషా కిరణ్ మూవీస్లో ఫస్ట్ సీరియల్ తీశారు వండర్ బాయ్ అని. ఆ వండర్ బాయ్ సీరియల్కి నేను పనిచేశాను. మేము ఈనాడు ఆఫీస్కి వెళుతుంటే ఒక పని మీద అప్పుడు లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాం. అప్పుడే రామోజీరావు గారు మా ముందు లిఫ్ట్లోకి ఎక్కాడు. రామోజీరావు గారు చూసి మేము వెనకడికి వేసాం. పర్వాలేదు రండి అని అన్నాడు. మీరు వెళ్ళండి సార్ అన్నాం. అంటలేదు రండి అని మమ్మల్ని కూడా తగ్గించుకొని, అంటే ఆయన టైం సేవింగు, తర్వాత మనుషుల్ని టెక్నీషియన్స్ని ఏ విధంగా పలకరిస్తారు, ఏ విధంగా ఆదరిస్తారు అనే విషయం కోసం చెప్పడం జరిగింది. ఆ ఫస్ట్ సీరియల్ వండర్ బాయ్ అని తరుణ్తో తీసాం. అక్కడ ఈటీవీలో అది ఉషా కిరణ్ మూవీస్ తరపున సీరియల్స్ చేసేటప్పుడు తరుణ్తో ఎందుకు తీసామంటే, ముందు టీవీకి పిల్లలు ఆకర్షితులవుతారు. సో పిల్లలు ఆకర్షితులైతే తల్లులు కూడా వస్తారు పిల్లలతో పాటు. సో ఇంటిలో పాది చూస్తారనమాట. అందుకోసం వండర్ బాయ్ అని చెప్పి ఆ తరుణ్తో సీరియల్ బిగినింగ్ స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేసిన తర్వాత అలాగలాగా తర్వాత సీరియల్స్ అవన్నీ వచ్చాయి. సీరియల్స్ సైడ్ కూడా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. తర్వాత మయూరి డిస్ట్రిబ్యూషన్ పెట్టించాడు ఆయన. తర్వాత చాలా సినిమాలు తీయించాడు. సో ఈ విధంగా సినిమా రంగానికి చాలా సర్వీసెస్ చేశాడు ఆయన. కాబట్టి
రేపు అనుకుంటా, రేపు విజయవాడ దగ్గర కానూరులో 4 గంటలకి ఈ రామోజీరావు గారి సంస్మరణ సభ అనేటటువంటిది జరుపుతూ ఉన్నారు. దగ్గర దగ్గర ఒక 7,000 మందికి ఆహ్వానితుల్ని ఇన్వైట్ చేస్తున్నారు. దానికి తెలుగుదేశం పార్టీని రామారావు గారి టైంలో ప్రమోట్ చేసింది రామోజీరావు గారి. తర్వాత మొన్న కూడా తెలుగుదేశం పార్టీ ఈ జగన్ పోటీ పడుతుండేటప్పుడు మొన్న ప్రమోట్ చేసింది కూడా రామోజీరావు గారు. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు గెలిచినటువంటి ఈ తెలుగుదేశం ప్రభావాన్ని చూడకుండా వెళ్ళిపోవటం అనేది దుర్దినం అది. సో ఈ విధంగా రామోజీరావు గారు చేసినటువంటి సర్వీసెస్ తెలుగుదేశానికి, తెలుగు ప్రజలకి అన్నింట ఒక పచ్చళ్ళ వ్యాపారం దగ్గర నుంచి ఎన్ని సంస్థలు ఉన్నాయి, అసలు పత్రికలే దగ్గర దగ్గర ఒక 20 పత్రికల వరకు ఉండేవి. ఇప్పుడు పత్రికలు చదవటం పోయింది కాబట్టి ఇప్పుడు లుక్ కల్చర్ వచ్చింది. ఇప్పుడు రీడింగ్ కల్చర్ తగ్గిపోయింది. మీడియా పెరిగిన తర్వాత, ఈ టెలివిజన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత చూడటమే, చదవటం లేదు. సో ఆ విధంగా మీడియా సైడ్ కానీ, సినిమా సైడ్ కానీ, సినిమాల నిర్మాణానికి కానీ, ఆ సినిమా నిర్మాణాలలో కూడా చాలా తక్కువ బడ్జెట్లో వైవిధ్యమైన కథలతో సినిమాలు తీయించాడు ఆయన. ఉదాహరణకి మయూరి, ఒక అమ్మాయి, కాళ్ళు తెగిన అమ్మాయి, మంచి డాన్సరు. ఆ అమ్మాయి ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టుకుని డ్యాన్స్ చేయటం, అది పత్రికలో వచ్చినటువంటి ఒక న్యూస్ బులెటిన్. ఆ న్యూస్ బులెటిన్ తీసుకుని తర్వాత రామోజీరావు గారిలో చాలా గొప్ప విశేషం ఏంటంటే 1 వీక్కి ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క వ్యక్తిని ఎక్స్పర్ట్ని పెట్టాడు ఆయన. సో వీళ్ళు వీక్ అయిన తర్వాత ఆ వీక్లో ఎటువంటి కార్యక్రమాలు జరిగాయి ఆయనకి రిపోర్ట్ ఇవ్వాలి. సపోజ్ కొత్తగా కారు కనిపెట్టాడు ఏదో దేశంలో, ఆ కారు ఫ్యూయల్తో కాకుండా ఇంకేదో ఆయిల్తో నడుపుతున్నాడు అనుకో. సో అవన్నీ కట్ చేసి ఆ ఇన్ఫర్మేషను ఆయనకి సమర్పించాలి. రివ్యూ అనమాట, వీక్లీ రివ్యూ. అయితే అది మనకి ఫీజిబుల్గా ఉంటుందా, మనం రప్పించుకోవచ్చు అని అంటే అది వాళ్ళు రప్పిస్తారు. ఆ విధంగా ఎవ్రీ వీక్ ఏ శాఖలకైతే ఎవరెవరైతే నియమించారో ఆ ఎక్స్పర్ట్ అందరూ వచ్చి ఈయనకి రిపోర్ట్ ఇవ్వాలన్నమాట, ప్రోగ్రెస్ ఎట్టా ఉంది అనేది. సో ఆ విధంగా అన్ని శాఖల్ని ఆయనతో పనిచేసినటువంటి ఆయన ఫ్రెండ్స్ అయినటువంటి ఎక్స్పర్ట్లు అందరినీ, వ్యవసాయంలో ఎక్స్పర్ట్, సినిమాల్లో ఎక్స్పర్ట్, తర్వాత రవాణాలో ఎక్స్పర్ట్, ఫిల్మ్ మేకింగ్లో ఎక్స్పర్ట్, అటువంటి ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి ఆయా శాఖలకి వాళ్ళని నియమించి వాళ్ళ దగ్గర నుంచి చాలా మంచి సర్వీసెస్ రాబట్టుకున్నారు. అయితే ఈ ఆర్టిఫిషియల్ లెగ్తో డ్యాన్స్ చేసేటటువంటి అది ఉంది కదా, ఆ న్యూస్ ఐటెం తీసుకుని సింగీతం శ్రీనివాసరావు గారిని పిలిపించి, ఏమంటే ఈ న్యూస్ ఐటెం చూసారా అని అంటే ఆయన కూడా చూశాడు. చూసిన తర్వాత కెన్ వి మేక్అవుట్ ఏ గుడ్ ఫిలిం అని వాళ్ళిద్దరూ ఆలోచించి అప్పుడు రఫ్గా ఒక కథ తయారు చేసి, సరే దీనికి కాళ్ళు ఉన్నవాళ్ళు యాక్ట్ చేయటం కష్టం, కమల్ హాసన్ అంత డెడికేషన్ ఎవరికి ఉంటుంది, కాళ్ళు మడిచి కట్లు కట్టుకొని పొట్టివాడిగా యాక్ట్ చేయటం అది చాలా శ్రమతో కూడినటువంటి పని. అయితే సంగీత శ్రీనివాసరావు గారు ఏమన్నారంటే, ఏమంటే ఆ అమ్మాయిని ట్రై చేద్దామండి అని అన్నారు. అనంటే అమ్మాయికి యాక్టింగ్ రాదు కదా అని అంటే, చూద్దామండి, ట్రై చేద్దాము, కాస్త నేర్పించి చేయొచ్చు కదా అని చెప్పి సంగీతం శ్రీనివాసరావు గారి ఇనిషియేటివ్ తీసుకొని ఆ అమ్మాయిని పిలిపించి ఒక అమ్మాయికి యాక్టింగ్ అనేది చెప్పి, ఏం లేదమ్మా నువ్వు మామూలుగా చేసినట్టు డ్యాన్స్ చేస్తే మేము షార్ట్స్ తీసుకుంటాం. సో తర్వాత డైలాగులు అనేవి కాస్త ట్రైనింగ్ ఇస్తారు. శ్రీనివాసరావు గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ కదా, కాబట్టి ఆర్టిస్ట్ని ఎలా మోల్డ్ చేయాలి, ఆ ఆర్టిస్ట్కి ఎలా నేర్పించాలి అనేటటువంటిది కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి చాలా అద్భుతంగా చాలా సినిమాలు చేసి నేర్చుకున్నటువంటి వ్యక్తి. ఆఖరికి ఆ అమ్మాయినే పెట్టి ఆ అమ్మాయితోనే సినిమా తీసి మయూరి అని టైటిల్ పెట్టి, మయూరి అంటే మయూరం, డాన్స్కి ఒక ప్రతీక కదా. సో ఆ సినిమా చాలా అద్భుతంగా ఆడింది. మయూరి పేరుతో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాడు ఆయన. సో ఒక శాఖ కాదు రామోజీరావు గారు, ఎన్నో శాఖల్ని, ఒక రవాణా కానీ,
లేకపోతే ఫిలిమ్స్ కానీ, మీడియా కానీ ఎంతో అద్భుతంగా చేశాడు. పద్మవిభూషణ్ బిరుదు అందుకున్నాడు. ఎంతో మార్గదర్శకుడు అయ్యాడు. చిన్న సినిమాలు తీసి సక్సెస్ చేసి బాగా సంపాదించాడు. సంఘర్షణ అని ఒక సినిమా తీశాడు. ప్రతిఘటన అనే అద్భుతమైనటువంటి సినిమా తీశాడు. ఆ ప్రతిఘటన ఆ సినిమాకైతే చాలా గొప్పగా లాభాలు వచ్చాయి. ఆ సినిమా సెక్షన్కి ఆయన మిత్రుడు క్లాస్మేట్ అయినటువంటి అట్లూరి రామారావు గారిని ఇన్ఛార్జ్గా పెట్టారు. అట్లూరి రామారావు గారి సినిమా సెక్షన్ చూసేవాడు. ఆయన కూడా ఒక ఒక పేట్రియాట్, ఒక సంఘ సంస్థ క్యారెక్టర్ కూడా వేశాడు. తర్వాత సినిమాల్లో లాస్ రావడంతో సినిమాలు మానుకున్నాడు ఆయన. ఒకటేంటి, మీడియా ఏంటి, చిట్ ఫండ్స్ ఏంటి, అన్ని శాఖల్లో కూడా చాలా ఆయన మేధ పనిచేసింది. తర్వాత తెలుగుదేశం పార్టీతో ఎన్టీ రామారావు గారు మంచి ఆదర్శంతో రావటంతో ఆయన్ని సపోర్ట్ చేశాడు. తెలుగుదేశాన్ని ఒక కొమ్ము కాశాడని చెప్పుకోవాలి రామోజీరావు గారు. సో అటువంటి రామోజీరావు గారు ఇటీవలే పదించటం, ఎంతోమంది ఆయనకి నివాళులు అర్పించారు. అటువంటి వ్యక్తి మళ్ళా మన తెలుగుదేశానికి వస్తాడో రాడని. అలాగా ఈ మధ్యన ఎలక్షన్స్లో రామోజీరావు గారి పేరు ఎట్టాగా చెప్పుకున్నారు, అలాగా పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకున్నాడు. ఇంత నిస్వార్థపరుడు, నీతి నిజాయితీ ఉన్నవాడు, ఇటువంటి నాయకుడు మరి దొరకడు అని పేరు పొందాడు. చాలామంది కీర్తించారు. సో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వాళ్ళంతా ఆలోచించుకొని రామోజీరావు గారి సంస్మరణ సభ చాలా గ్రాండ్గా చేయాలి అని ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున విజయవాడలో కానూరు దగ్గర అనుమోలు గార్డెన్స్ ఉన్నాయి. అక్కడ రేపు ఆ సంస్మరణ సభ జరుపుతున్నారు చాలా వైభవంగా. దానికి ఒక 7,000 మంది అతిథుల్ని, 7,000 మంది పట్టేటటువంటి ఏరియా అది. సో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ, కూటమికి సంబంధించిన వాళ్ళు, తర్వాత రామోజీరావు గారి స్టాఫు, రామోజీరావు గారి అభిమానులు, అక్కడ చుట్టూ ఉండేటటువంటి ప్రజలు చాలా ఘనంగా ఆయన గురించి సంస్మరణ సభ జరుపుతున్నారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. ఓకే.